తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఇప్పుడో అప్పుడో ఎప్పుడో మొదలవుతుందనుకునే చిచ్చు నెల్లిమర్లలోనే మొదలు కాబోతుందా? అందుకు నెల్లిమర్ల కూటమి ఎమ్మెల్యే లోకం మాధవి అంకురార్పణ చేయబోతున్నారా? ఏమో, నెల్లిమర్లలో తాజా పరిణామాలు అలాగే చెప్తున్నాయి. ఆ సంగతి ఏంటో చూద్దాం. నెల్లిమర్లలో కూటమి సయోధ్య ఏ మాత్రం అనుకూలంగా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి ఇక్కడ 2024 ఎన్నికలకు ముందే తెలుగుదేశం జనసేన క్యాడర్ మధ్య చాలా విభేదాలున్నాయి. తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆది నుంచి ఆశిస్తున్న కర్రోతు బంగారాజును పక్కన పెట్టి అప్పట్లో టికెట్ రాజకీయాలు నడిచాయి. అసలు నెల్లిమర్ల టికెట్ ను జనసేనకు విడిచిపెట్టడమే తెలుగుదేశం వర్గాలకు పెద్ద చేదు మాత్ర. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే నాటి భోగాపురం నియోజకవర్గంలో 2 సార్లు మినహా జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ బావుట ఎగురవేస్తూ వచ్చింది. మొన్న తెలుగుదేశం పార్టీ వేరుగా పోటీ చేసినా కూడా నెల్లిమర్ల నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి ఉంది. అయితే కూటమి ధర్మాన్ని అనుసరించి విజయనగరం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించవలసి ఉన్నందున తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెల్లిమర్ల వైపు మొగ్గు చూపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నెల్లిమర్ల టికెట్ కోసం పట్టుబట్టడంతో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించవలసి వచ్చింది. మొత్తానికి మొన్నటి జగన్ వ్యతిరేక ప్రభంజనంలో నెల్లిమర్ల స్థానాన్ని జనసేన అభ్యర్థి లోకం మాధవి కైవసం చేసుకున్నారు. అయితే ఎన్నికలు జరిగిన కొన్నాళ్ల నుంచి కూటమిలో లుకలుకలు మొదలైపోయాయి. లోకం మాధవి ఒంటెత్తు పోకడలు తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. ఎమ్మెల్యే తెలుగుదేశం క్యాడర్ ను పూర్తిగా విస్మరిస్తున్నారని, అంతా నేనే అన్నీ నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నిజానికి జనసేన పార్టీకి నెల్లిమర్ల నియోజకవర్గంలో పెద్దగా క్యాడర్ లేదు. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కులాన్ని నమ్ముకొని అభ్యర్థిని నిలబెట్టారు. కానీ ప్రజారాజ్యం అభ్యర్థి పోటీ అప్పుడు నామమాత్రమే అయింది. మొన్నటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిబద్ధతతో పనిచేసి ఉండకపోతే లోకం మాధవి గెలుపు ఉత్తి మాటే అయ్యేది. ఇదంతా లోకం మాధవి గెలవక ముందు మాట. ఎమ్మెల్యే అయిన తరువాత లోకమాధవి వ్యవహారమే పూర్తిగా మారిపోయింది. ఆమె తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులను సైతం లెక్క చేయని రీతిలో వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాలు జరిగినప్పుడు తెలుగుదేశం క్యాడర్ ను పిలవడం కానీ, కనీసం పచ్చ పార్టీ నాయకులకు ముందుగా వర్తమానం పంపడం కానీ ఆమె చేయడం లేదు. ఈ విషయంలో పూర్తిగా అసంతృప్తి చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహారాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరకు తీసుకువెళ్లారు. బాబు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో జనసేనాని లోకం మాధవిని పిలిచి పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించినట్లు వార్తలు ఉన్నాయి. అయితే లోకం మాధవి తీరు మాత్రం మారలేదు. దీంతో ఆమె వ్యవహార శైలి పట్ల తెలుగుదేశం వర్గాలు భగ్గుమంటున్నాయి. త్వరలో ఈ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు తెలుగుదేశం క్యాడర్ సిద్ధపడుతోంది. లోకం మాధవికి సహకరించేది లేదనే పద్ధతిలో తెలుగుదేశం క్యాడర్ ఉన్నట్లు సమాచారం. బాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ హెచ్చరించినా లోకం మాధవి తీరు మారలేదు కనుక తెలుగుదేశం పార్టీ సైతం తన పట్టుదలను వదులుకునే పరిస్థితి లేదు కనుక ఏదో ఒక దశలో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. అలా రాష్ట్రంలో కూటమి ధర్మానికి మొదటిసారిగా పెద్ద గండి నెల్లిమర్ల నియోజకవర్గంలోనే పడబోతున్నట్లు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారాన్ని ఉభయ పార్టీల అగ్ర నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.